హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్కి ముందే మంచి పాజిటివ్ బస్ తెచ్చుకుంది. ప్రమోషన్స్లో కానీ లేదంటే ఈ సినిమాలో ఉన్న కొన్ని ప్లస్ పాయింట్స్ కానీ, అంటే హీరోయిన్గా సాయి పల్లవి కానీ, నాగ చైతన్య సాయి పల్లవి కాంబో కానీ, లేదంటే మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ, అలాగే ఈ సినిమా ఒక నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసుకున్న ఒక కాన్సెప్ట్ కానీ, లేదంటే ఇందులో దేశభక్తి అనేది ఒకటి యాడెడ్ అడ్వాంటేజ్గా ఉండటంతో ఈ సినిమాపై పాజిటివ్ బస్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. అలాగే అక్కినేని ఫ్యాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఒక హిట్ కోసం. తండేల్తో ఆ హిట్ కన్ఫర్మ్ అని కూడా వాళ్ళు ఫిక్స్ అయిపోయిన పరిస్థితి. అయితే ఈ సినిమాకి ఒక కీలకమైన ఒక విషయం కూడా ఈ సినిమా హిట్పై ప్రభావం చూపించడానికి అవకాశం ఉంది. అదే డబ్బింగ్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు వస్తున్న సినిమాలన్నీ కూడా డబ్బింగ్ మీదే ఆధారపడి హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాగే ప్రతి ఏరియాకి కూడా ఒక సపరేట్ స్లాంగ్ ఉంటుంది. మనం చూసుకుంటే గతంలో వచ్చిన చాలా సినిమాలు ఒక ఏరియాకు సంబంధించి తీసినప్పుడు ఆ ఏరియాకు సంబంధించిన స్లాంగ్ ఉన్నప్పుడే అక్కడున్న పీపుల్ కానీ మిగిలిన పీపుల్ కానీ ఆ సినిమాని ఓన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే తండేల్ విషయంలో ఇది ఇంకా క్రిటికల్గా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీశారు కాబట్టి ఇక్కడ తండేల్ రాజు స్థానంలో ఎవరు నాగ చైతన్యాన్ని చూడరు. ఈ తండేల్ రామారావు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మాత్రమే చూస్తారు. కాబట్టి ఈ సినిమా విషయంలో డబ్బింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనం ప్రీవియస్ సినిమాలు ఏవైతే అలా ఉన్నాయో ఒకసారి మనం చూసుకుంటే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చెప్పిన డబ్బింగ్, అక్కడ ఎవరు రామ్ చరణ్ని చూడలేదు, ఆ క్యారెక్టర్ని మాత్రమే చూశారు. అలాగే మనం పుష్ప సినిమా బన్నీ విషయంలో కూడా బన్నీ పూర్తిగా చిత్తూరు జిల్లాకు వెళ్ళి అక్కడ ఆయన చిత్తూరు స్లాంగ్ని ట్రైనింగ్ తీసుకున్న పరిస్థితి. అందువల్లే పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ ఎక్కడా కూడా మనకి అల్లు అర్జున్ కనిపించరు, పుష్పరాజుని మాత్రమే చూసే పరిస్థితి ఉంది. అలాగే గతంలో వచ్చిన రాయలసీమ స్లాంగ్లో సినిమాలు కానీ లేదంటే మనకి తెలంగాణ స్లాంగ్లో వచ్చిన అర్జున్ రెడ్డి కానీ విజయ్ దేవరకొండ స్లాంగే ఆ సినిమాకి ప్లస్ పాయింట్. అలాగా ఒక ఏరియాకు సంబంధించి సినిమా తీసినప్పుడు ఆ ఏరియాకు సంబంధించిన స్లాంగ్ని అక్కడున్న ప్రజలు ఓన్ చేసుకుంటారు. అలాగే మిగిలిన స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే మిగిలిన జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కానీ అసలు ఆ స్లాంగ్ వీళ్ళు ఎలా మాట్లాడారు అనేది పాయింట్అవుట్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో తండేల్ సినిమాకి ఇదొక కత్తి మీద సామనే చెప్పాలి. ఎందుకంటే మిగిలిన ఏరియాస్ అన్నీ వదిలేయండి, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా స్లాంగే కొంచెం కష్టమైనది. అంతేకాకుండా ఇక్కడ అనేది ఒక జాలరి పాత్ర. శ్రీకాకుళం స్లాంగే డిఫరెంట్గా ఉంటుందంటే శ్రీకాకుళంలో ఉన్న జాలర్లది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా కష్టంగా ఉంటుంది. అది అర్థం చేసుకోవడమే కొంత కష్టతరమైన పని. అలాంటి దాన్ని ఓన్ చేసుకొని మన బాడీ లాంగ్వేజ్ ఆ విధంగా మార్చుకొని మన కాస్ట్యూమ్స్ ఆ విధంగా మార్చుకొని పూర్తిగా ఒక తండేల్ రామారావుని తండేల్ రాజు క్యారెక్టర్లో నాగ చైతన్య చూపించాల్సిన పెద్ద బాధ్యత నాగ చైతన్య మీద ఉంది. ఇక సాయి పల్లవి విషయానికి వస్తే సాయి పల్లవి చాలా ఫస్ట్ సినిమా నుంచే మనం చూసుకుంటే ఫీదా సినిమాలో తను తమిళ అమ్మాయి అయినప్పటికీ కూడా తను ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం, తెలంగాణ స్లాంగ్ని అలా ఓకగా తను మాట్లాడేసింది. డబ్బింగ్ మనం చూస్తే ఎక్కడా కూడా అబ్బెట్టుగా మనకు అనిపించదు సాయి పల్లవి విషయంలో. సో ఈ స్లాంగ్ని కూడా తను ఓన్ చేసుకొని చెప్పే స్కిల్ సాయి పల్లవికి ఉంది అని కాస్త అనిపిస్తుంది. కానీ నాగ చైతన్య విషయానికి వస్తే ఇప్పటివరకు నాగ చైతన్య తన స్లాంగ్ మార్చి ఏ సినిమాలోని చేసిన సిచ్యువేషన్ లేదు. అండ్ ఒకటేసారి ఆయన శ్రీకాకుళం స్లాంగ్, అది కూడా జాలర్ల స్లాంగ్ కాబట్టి ఖచ్చితంగా నాగ చైతన్య ఈ స్లాంగ్ని ఎలా మాట్లాడారు, ఎందుకంటే చాలా సినిమా ముందే చాలా రోజులు శ్రీకాకుళంలో ఉండి అక్కడున్న పీపుల్తో మాట్లాడడం, అక్కడున్న నేటివిటీని అబ్జర్వ్ చేయడం, అక్కడున్న పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేసింది ఈ మూవీ టీమ్ అంతా. మరి డబ్బింగ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు, అక్కడ వాడే పదాలు అలా మక్కి మాట్లాడారా లేదా తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమా ఫిబ్రవరి 7th రిలీజ్ కాబోతుంది కాబట్టి చూడాలి డబ్బింగ్ విషయంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారో.